రాష్ట్రంలో మరో వారం రోజుల పాటు భిన్నమైన వాతావరణ పరిస్థితి ఉండనుంది. ఉదయం మధ్యాహ్నం ఎండ తీవ్రంగా ఉండి సాయంత్రం వర్షాలు పడే ఛాన్స్ ఉంది. ఈ వారం రోజులు సాధారణం కంటే 2-3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు. ఎండల తీవ్రతతో గాలిలో తేమ శాతం పెరిగి వర్షాలు పడతాయని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడతాయని, అక్కడక్కడ వడగండ్ల వానకు ఛాన్స్ ఉందంటున్న శ్రీనివాసరావుతో కల్పన ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా గత 3-4 రోజుల నుంచి భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఓవైపు ఎండ వాతావరణం ఉంటే మరోవైపు విస్తారంగా వర్షాలు కూడా కురుస్తూ ఉన్నాయి. మరి ఈ వాతావరణం గల కారణాలు ఏంటి? దాదాపు వచ్చే 4-5 రోజుల పాటు వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? వర్షాలకు ఏమైనా ఛాన్స్ ఉందా లేదా తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సో వచ్చే 4-5 రోజుల పాటు ఏ విధంగా వాతావరణం ఉండే అవకాశం ఉంది? అండ్ దాంతోపాటు గత 4-5 రోజుల నుంచి భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఉదయం అంతా ఎండ, సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అసలు ఎందుకు ఇట్లాంటి వాతావరణం కనిపిస్తుంది సార్? కారణాలు ఏంటి? మనకి ఒక 3 రోజుల క్రితం కోస్తా తీరము అలాగే దక్షిణ ఒడిస్సా ప్రాంతంలో మనకి వాయుగుండం, తీవ్ర వాయుగుండం అనేది తీరాన్ని దాటింది. తీరాన్ని దాటిన తర్వాత అది వాయువ్య దిశలో ప్రయాణం చేసి నిన్నటికి బీహార్ ప్రాంతానికి చేరుకుని పూర్తిగా బలహీనపడింది. సో గత 3-4 రోజుల నుంచి ఏంటవుతుందంటే మనకి ఆ అల్పపీడనము వాయుగుండంగా ఉన్న సిస్టమ్ వైపు మనకి అరేబియన్ సముద్ర ప్రాంతం నుంచి మన తెలంగాణ మీదుగా తేమగాళ్ళు అనేటివి అక్కడికి చేరుకోవడానికి వెళ్తున్న సమయంలో మనకి టెంపరేచర్లు ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మనకి క్యూములోనింబస్ మేఘాల తాకిడి చూసాము. అదే రకంగా మనకి ఇంకొక ద్రోణి కూడా నిన్న కోస్తా ఆంధ్ర ప్రాంతం నుంచి తమిళనాడు వరకు రాయలసీమ మీదుగా, అంటే మన సౌత్ డిస్ట్రిక్ట్లకి దగ్గరలో ఇటు మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాలు ఆ ప్రాంతానికి దగ్గరలో ఒక ద్రోణి కూడా నడిచింది. ఈ రెండింటి ప్రభావం వల్ల మనకి నిన్న రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు పడినాయి. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, 8 జిల్లాల్లో భారీ వర్షాలు, ముఖ్యంగా మనకి నల్గొండ, కామారెడ్డి, వికారాబాదు, ఇటు జనగాము, సిద్దిపేట ఈ ప్రాంతాల్లో మనకి భారీ వర్షాలు కూడా 7-8 చోట్ల నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కూడా మనకి విస్తృతంగా వర్షాలు పడినాయి. ప్రస్తుతం అయితే మనకి పెద్దగా సినాప్టిక్ సిచ్యుయేషన్స్ ఏమీ లేవు, ద్రోణులు లేవు, అన్నీ బలహీనపడినాయి. అయితే మనకి తేమ లభ్యత అనేది, మాయిశ్చర్ లభ్యత అనేది రాష్ట్ర వ్యాప్తంగా మనకి జలాశయాలన్నీ నిండి ఉన్నాయి. మనకి ఇప్పటి వరకు కంటిన్యూస్ రెయిన్స్ చూసాము. సో తేమ లభ్యత అన్నది చాలా ఉంది కాబట్టి మనకి టెంపరేచర్లు గతంలో కంటే ఇప్పుడు అసాధారణంగా మనకి ఈ సినాప్టిక్ సిచ్యుయేషన్ లేనప్పుడు మనకి స్కై క్లియర్ అయిన వెంటనే టెంపరేచర్లు సాధారణ టెంపరేచర్ల కంటే 2-4 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. సో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రతిరోజు మనకి సాయంత్రం వేళల్లో క్యూములోనింబస్ మేఘాల తాకిడి అనేది వచ్చే 4-5 రోజుల వరకు కూడా ఉండే అవకాశం ఉంది. ఓకే సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ క్యూములోనింబస్ మేఘాల వల్ల కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. సో ఇదే వర్షాలు ఇంకెన్ని రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు ఉదయం అంతా ఎండ తీవ్రత అధికంగా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఏ విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి? ఎక్కడ అధికంగా మనకు ఉష్ణోగ్రతలు కనిపిస్తూ ఉన్నాయి సార్? ప్రస్తుతం మనకి 29 నుంచి 34 డిగ్రీల వరకు వివిధ ప్రాంతాల్లో నమోదవుతున్నాయి. ముఖ్యంగా మనకి ఈ భద్రాద్రి కొత్తగూడెము, ఖమ్మం ప్రాంతంలో ఆల్రెడీ 33-34 డిగ్రీల టెంపరేచర్లు నమోదవుతున్నాయి. మన సిటీలో నిన్న కూడా 31 నుంచి 32 డిగ్రీలు నమోదైంది. ఈరోజు మళ్ళీ పొద్దున్న నుంచి మనం చూస్తున్నాము ఎండ వేడిమి అనేది ఎక్కువ ఉంది. సో ఈరోజు కూడా మనకి 32 నుంచి 33 డిగ్రీల వరకు సిటీలోని వివిధ ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే మనకి ఇటు ఈశాన్య తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ప్రాంతంలో 34-35 డిగ్రీల వరకు కూడా చేరుకునే అవకాశం ఉంది. సో ఈ రకంగా టెంపరేచర్లు అనేవి పెరుగుతున్నందున రాగల 2-3 రోజుల్లో కూడా మనకి సినాప్టిక్ సిచ్యుయేషన్ ఏమీ స్ట్రాంగ్గా లేదు కాబట్టి మనకి క్లౌడీనెస్ తగ్గిపోతుంది. క్లౌడీనెస్ తగ్గిపోతే మనకి టెంపరేచర్లు అనేటివి నార్మల్ టెంపరేచర్ల కంటే ఎక్కువ నమోదవుతున్నందున ఈవినింగ్ మనకి ప్రతిరోజు కూడా కొంచెం ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు పంట చాలామంది కోసుకుని ఆరబెట్టుకునే పరిస్థితి ఉంటుంది. మార్నింగ్ ఇలాగా మనకి క్లౌడీనెస్ అంతా ఏమి లేకుండా చక్కగా ఎండ కాస్తే అంతా మనకి వాతావరణం బాగానే ఉందనుకుని ధీమాగా ఎండబెట్టుకుంటూ ఉంటారు. ఇలాంటి వారు ఏంటంటే సాయంత్రం 2:30-3 గంటల తర్వాత చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకి మాయిశ్చర్ లభ్యత అనేది విస్తృతంగా ఉన్నందువల్ల సడన్గా ఈదురుగాళ్ళు, క్యూములోనింబస్ మేఘాలు వచ్చి ఇంతకాలం కష్టపడిన పంట చేతికి అందకుండా పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా సాయంత్రం వేళల్లో చాలా అప్రమత్తంగా ఉండి, సాయంత్రమే కాదు మధ్యాహ్నం 2:30-3
దాటిన దగ్గర నుంచి వీలైనంత వరకు మనం ఈ ఆరబెట్టిన దాన్ని దగ్గర చేసుకుని జాగ్రత్త చేసుకోవడం అనేది మంచిదని సూచిస్తున్నాం. ఓకే సార్, ఈ క్యూములోనింబస్ మేఘాలు ఇంకెన్ని రోజుల పాటు కనిపించే అవకాశం ఉంది? దాదాపు వర్షాలు ఇంకెన్ని రోజులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ మన రాష్ట్ర వ్యాప్తంగా? మనకి ఈ మాన్సూన్ తిరోగమనం అనేది మనకి గత వారంలోని 2 యాక్టివ్ సిస్టమ్స్ ఇటు మనకి బే ఆఫ్ బెంగాల్లోను అలాగే అరేబియన్ సీలోను ఉండటం వల్ల స్టాల్ అయిపోయింది. మాన్సూన్లో విత్డ్రావల్ అనేది ఆగిపోయింది. ఇప్పుడు ఈ 2 సిస్టమ్స్ కూడా వీకెన్ అయిపోతున్నాయి కాబట్టి మనకి మళ్ళీ మాన్సూన్ విత్డ్రావల్ అనేది ఉత్తరప్రదేశ్ వరకు విత్డ్రావల్ అయిపోయింది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ గ్రాడ్యువల్గా మన సౌత్ ఇండియాలోకి అంటే మరొక వారం 10 రోజులు మ్యాక్సిమం మన నుంచి పూర్తిగా తొలగిపోతాయి. అప్పటి వరకు మనకి లోకల్గా మాయిశ్చర్ అవైలబిలిటీ ఉంటుంది, ప్లస్ ఈ మాన్సూన్ గాలుల్లోని తేమ కూడా మన దగ్గర ఉంటుంది కాబట్టి ఇంకొక వారం 10 రోజుల వరకు మనకి ఈవినింగ్ సమయంలో ముఖ్యంగా క్యూములోనింబస్ తాకిడి అనేది ఉండే అవకాశం అయితే ఉందండి. ఓకే సార్, ఈ క్యూములోనింబస్ మేఘాల స్వభావం ఏ విధంగా ఉంటుంది? దాదాపు వర్షాలు కావచ్చు, ఈ మధ్య కాలంలో ఉరుముల మెరుపులతో ఈదురుగాలతో పాటు అక్కడక్కడ వడగండ్ల వర్షం కూడా పడుతూ ఉంది. సో ఏ విధంగా ఉంటుంది వీటి స్వభావం? మనం ఈ సీజన్లో చూసినట్టయితే కొంచెం అసాధారణ రీతిలో చాలాసార్లు మనం గమనించాము. మనకి సినాప్టిక్ సిచ్యుయేషన్ స్ట్రాంగ్గా లేనప్పుడు ఈ ఎండవేడిమి అనేది విపరీతంగా పెరిగిపోయి లోకలైజ్డ్గా ఒక్కొక్క ప్రాంతంలో పెద్ద క్యూములోనింబస్ మేఘాలు, భారీ క్యూములోనింబస్ మేఘాలు మనకి వేసవి కాలంలో ఏర్పడేంత పరిమాణంలో 14 నుంచి 15 కిలోమీటర్ల ఎత్తు బేస్ నుంచి టాప్ ఉన్న క్యూములోనింబస్ మేఘాలు కూడా ఏర్పడిపోతున్నాయి. ఈ నిన్న చూసినట్టయితే కొన్ని ప్రాంతాల్లో వడగళ్ళు కూడా వచ్చాయని సమాచారం ఉంది. సో ఇవన్నీ ఏంటంటే కొంచెం మనకి రీసెంట్గా సంభవిస్తున్న వింత పరిణామాలు. సో వీటిని మనము ఏంటంటే మనకి సినాప్టిక్ సిచ్యుయేషన్ స్ట్రాంగ్గా లేనప్పుడు క్యూములోనింబస్ మేఘాల తాకిడిని ఒకరోజు ముందుగా మనం ఫోర్కాస్ట్ చేయలేము. కానీ మనకి ఏంటంటే అందుకని నౌకాస్ట్ అనేది యాక్టివ్గా ఉంటుంది. నౌకాస్ట్లో ఏంటంటే రాగల 3 గంటలకి 24/7 మనం బులెటిన్స్ రిలీజ్ చేస్తుంటాం. అది యాక్చువల్గా రాడార్ స్క్రీన్ మీద మనం గమనించి చేస్తుంటాం కాబట్టి ఈ రైతులు, వ్యవసాయదారులు ఇలాంటి వారు మన బులెటిన్లు సోషల్ మీడియాలోనూ అలాగే మన మీడియాల్లోనూ అన్నింటిలోనూ లభ్యత ఉంటుంది కాబట్టి ఆ అలర్ట్లు అలాగే మనకి లోకల్గా ఎస్ఎంఎస్లు కూడా ఇప్పుడు మన స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ రిలీఫ్ వారు మనం ఏ జిల్లాలకైతే వార్నింగ్ పెడతామో ఈ నౌకాస్ట్ వార్నింగ్ ఆ జిల్లాలోని అందుబాటులో ఉన్న సెల్ ఫోన్లకు కూడా ఒక ప్రత్యేకమైన మెసేజ్ పంపిస్తూ ఉంటారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే సాధారణం కంటే కూడా ఒక 2-3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వల్ల సో ఎక్కువగా గాలిలో తేమ శాతం పెరిగిపోయి క్యూములోనింబస్ మేఘాల కారణం వల్ల మనకు వర్షాలు కురుస్తున్నట్టుగా ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే వచ్చే వారం 10 రోజులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం అంతా ఎండ తీవ్రత, సాయంత్రం అయ్యేసరికి ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు అక్కడక్కడ చెదురుమదురు వర్షాలతో పాటు అక్కడక్కడ విస్తారంగా వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ఈ క్యూములోనింబస్ మేఘాల కారణంగా వర్షాలతో పాటు ఈదురుగాలు, ఉరుముల మెరుపులతో పాటు అక్కడక్కడ వడగండ్ల వర్షం కూడా కురిసే అవకాశం ఉండడంతో రైతులైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ఇవి వెదకి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ మనీతో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.